చూడండి ఈ ఫ్లవర్ వాజ్ ఎలా ఉందో. నాకు ఎప్పటి నుంచో ఇట్లాంటి ఫ్లవర్ వాజెస్ కావాలి అని చాలా ఆన్లైన్లో వెతికాను. ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆర్డర్ చేయడం ఎందుకు, నేనే డిఐవై చేసుకోవచ్చు కదా ఇంట్లో అని అనిపించింది. సో వెంటనే స్టార్ట్ చేసినాను. ఈజీగా ఇంట్లోనే కార్డ్బోర్డ్ తో చేసేసుకోవచ్చు. లుక్ మాత్రం అలానే వస్తుంది మీకు. సో కింద బేస్ కి నేను రౌండ్ గా కార్డ్బోర్డ్ ని కట్ చేశాను సర్కిల్ లాగా. సో దాన్ని ఇప్పుడు గంగ్లూతోని ఇట్లా OHP4 షీట్ ని ఆ కార్డ్బోర్డ్ సర్కిల్ కి రౌండ్ గా అతికిచ్చాను. ఇప్పుడు దాని మీద కార్డ్బోర్డ్ గంగ్లూ హెల్ప్ తోని స్టిక్ చేసేసాను అనమాట. మీ కొలతో కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకు ఆల్మోస్ట్ ఫ్లవర్ వాజ్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి పెయింటింగ్ వేయాలన్నమాట. వైట్ కలర్ నేను యూస్ చేస్తున్నాను పెయింటింగ్ వేయడానికి, బికాజ్ వైట్ కలరే ఆ క్లాసీ లుక్ అనేది ఇస్తుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఫ్లవర్ వాజ్ లాగానే కనిపిస్తుంది. ఇది కార్డ్బోర్డ్ తో చేసామన్నట్టే ఉండదు అనమాట. అండ్ దాని మీద ఇట్లా నేను చిన్న బో లాగా పెట్టాను. మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు, బట్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ లుక్ ఎట్ ఇట్. ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో ఈ ఫ్లవర్ వాజ్ అయితే. ప్రిటీ ఎస్థెటిక్ దట్ పింట్రెస్ట్ వైబ్ అయితే వచ్చింది కదా. లెట్ మీ నో కమెంట్ సెక్షన్ లో మీకు ఎలా అనిపించింది అనేది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.